పూర్వం కాలంలో ఒక చిన్న ఊరిలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఆనందంగా ఉత్సవం చేసేవారు. ఒక సంవత్సరం మాత్రం గ్రామంలో కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, నీళ్లు తగ్గిపోయాయి. ఆ సమయంలో ప్రజలు వినాయకుని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, బిడ్డలారా, వినాయకుడు కేవలం ఒక విగ్రహం కాదు, మన హృదయంలో ఉండే శక్తి. మీరు కలిసికట్టుగా మంచి పనులు చేస్తే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. గ్రామస్థులు కలసి చెట్లు నాటారు, బావులు శుభ్రం చేశారు, చిన్న పిల్లలకు చదువు నేర్పారు. కొద్ది రోజుల తర్వాత వర్షం కురిసింది, పంటలు పచ్చగా మారాయి. ప్రజలు సంతోషించారు. ఆ రాత్రి గ్రామమంతా ఒక స్వప్నం చూశారు. వినాయకుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, మీరు కలసికట్టుగా పనిచేసినందుకు నేను సంతోషించాను. ఇక మీదట ప్రతి కష్టం మీరు సాహసంతో ఎదుర్కొనగలరు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం గ్రామస్థులు వినాయక చవితిని కేవలం పూజగా కాకుండా సామూహిక సేవా కార్యక్రమంగా జరుపుకోవడం ప్రారంభించారు. All became part of Vinayak festival.